నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాలలో ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం నిర్వహించడం జరిగింది. వినాయక చవితి పండుగ నుండి 5 రోజుల పాటు భక్తుల నుండి పూజలను అందుకున్న గణేశుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. ముందుగా చిన్న చెరువు కట్ట వద్ద వినాయక ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా, జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా పూజలు నిర్వహించి ప్రథమంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలనా గణనాథుడి విగ్రహానికి వారు మరియు గణేష్ కేంద్ర ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. చెరువుకట్ట ప్రాంతం అంతా గణపతి బప్పా మోరియా అంటూ భక్తి పార్వశంతో నినాదాలు చేశారు. అనంతరం భారీ క్రేన్ల సహాయంతో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని అధికారులు దిగ్విజయంగా నిర్వహించారు. మత సామరస్యానికి, సమైక్యతకు నంద్యాల జిల్లా నిలయంగా నిలిచిందని, అన్ని మతాల వారు ఈ నిమజ్జనంలో పాల్గొనడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పేర్కొన్నారు. దాదాపుగా 600కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. శాంతియుతంగా అందరూ నిమజ్జనంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎస్పీ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ, నంద్యాలలో అన్ని మతాలు, కులాలు కలిసిమెలిసి ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్నా తమ్ముళ్ల పండుగ వాతావరణంలో నిర్వహించుకోవడం సమైక్యతకు తార్కాణం అన్నారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాలలో ఆనవాయితీగా 5 రోజుల నిమజ్జన కార్యక్రమం చేపట్టడం సంస్కృతి సంస్కారమని, అందరూ కలిసికట్టుగా సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనంలో పాల్గొనాలని పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్ పురందర్ కుమార్, గణేష్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు గంగిశెట్టి విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, ఆర్టీఓ విశ్వనాథ్, డిఎస్పీలు, సిఐలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున దర్శనం. జయ శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. చాలా సంతోషం. ఈరోజు మంచి శుభదినం. నంద్యాలలో గణేష్ నిమజ్జనం 5వ రోజు చేసుకోవడం జరుగుతూ ఉంది.
మొదటి నుంచి ఆనవాతిగా నంద్యాల జిల్లాలో ప్రధాన పట్టణాల్లో 5వ తేదీ చేసుకుంటాం. ఈరోజు నంద్యాల పట్టణం మతాలకు అతీతంగా ఈరోజు మేమందరం పండుగలు జరుపుకుంటాం. ఇది నంద్యాల ఆనవాతి, ఈ నంద్యాల సంస్కృతి, మన సంస్కారం. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా ఈ సంబరాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఎంతో ఉత్సాహంగా భక్తాగ్రేసులు రావడం, మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని మాకు అవకాశం కల్పించారు. దాదాపు 20 సంవత్సరాలకి దాదాపు 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం నుంచి కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం. మన నంద్యాల జిల్లాలో గణేష్ ఉత్సవ్ కమిటీ సహకారంతో జిల్లా యంత్రాంగం గణేష నిమజ్జనోత్సవానికి చిన్న చెరువు దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మన రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాం. ఒక మంచి జిల్లా ఇది, మత సామరస్యంతో ఉన్న జిల్లా. ఒకరు సంప్రదాయాలను ఒకరు గౌరవిస్తూ ప్రతి పండుగల్ని అందరం కలిసి చేసుకుంటున్నాం మన జిల్లాలో. అలాగే మన గణేష నిమజ్జనోత్సవం కూడా ఈ సంప్రదాయానికి, ఈ సమైక్యతకి, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి మన నంద్యాల జిల్లాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు చేస్తున్న నిమజ్జనోత్సవానికి చాలా చక్కగా, గౌరవంగా అన్ని వినాయకులను కూడా నిమజ్జనం చేసి ఎటువంటి చిన్న ఘటన కూడా జరగకుండా దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా గణేషుని కూడా మన జిల్లా తరపున నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఫస్ట్ గణేష్ నిమజ్జనం చేసాము, తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసాము, ప్రాపర్ గా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటారు. అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక పీస్ఫుల్ జిల్లా, అందులో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు. ఇది చాలా మంచిగా ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ. సో అందరూ శాంతి భద్రంగా అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము, సెక్యూరిటీ అన్ని రకాల చూస్తాము. ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అరౌండ్ 400 to 500 ఐడల్స్ వస్తాయి. నైట్ వరకు జరుగుతుంది. నైట్ వరకు ప్రాపర్ గా లైటింగ్ ఉంటాయి, పోలీస్ బందోబస్తు కూడా అప్పుడు వరకు ఉంటాడు. అండ్ అదే మీతో కోరుకున్నాము, శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, రిలీజియస్ కోఆపరేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది, అది మనం కంటిన్యూ చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. గణేష్ దేవుడికి బందోబస్తు ఇప్పుడు మన షిఫ్ట్ సిస్టమ్ లో పెట్టాము. అరౌండ్ 400 మెంబర్స్ ఉంటాడు. ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ లో ఉంటారు. కొంత ఇప్పుడు నుంచి 8 hour షిఫ్ట్, తర్వాత 8 hour షిఫ్ట్. స్పెషల్ పార్టీస్ ఉంటాయి. చాలా మంది ఇన్స్పెక్టర్స్ కూడా పిలిపించడం జరిగింది. డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగాంధర్ బాబు ఓవర్సీ చేస్తారు. ఇప్పుడు నేనే కూడా అందుబాటులో ఉంటాను. ఏదైనా ఇష్యూ అయితే వెంటనే రెస్పాండ్ చేస్తారు పోలీస్. మీకు ఏదైనా తెలిస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్పందించండి. ఈ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నంద్యాల ఎప్పుడు అన్ని కులాలకు ప్రతీక. అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటారని చెప్పడానికి వినాయక నిమజ్జన కార్యక్రమమే ఒక ఉదాహరణ. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఒక అన్నదమ్ముల లెక్క అందరూ కలిసి ప్రతి పండగను చేసుకుంటారు. దీనికి ఇదే తార్కాణం. నేను ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ వ్యవస్థకు, రెవెన్యూ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ 600 పైన విగ్రహాలు ఉన్నాయనుకుంటారు. రాత్రి 10:30-11 వరకు నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది అనుకుంటున్నాను. ప్రశాంతంగా అందరూ సహకరించి నంద్యాల ప్రజలు, గణేష నిమజ్జన కమిటీ వాళ్ళందరూ కలిసి ఎటువంటి చిన్న పొరపచ్చాలు లేకుండా, నంద్యాలు ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా తమ కార్యక్రమాన్ని గతంలో చేసిన రకంగానే విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. 5 రోజులు నిర్విఘ్నంగా జరిగినటువంటి పండగ ఈ రోజుటి ఉదయంతో నిమజ్జనంతో కార్యక్రమంతో పూర్తయింది. నంద్యాల పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణం ప్రజలకు చిన్న మనవి ఏమంటే, మనం చూస్తున్నట్లయితే నంద్యాల చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చాలా పైకి కనపడడం ఒకటి, తర్వాత పైన తేలుతూ కనపడడం. అయితే చిన్న విన్నపం ఏమంటే, మనమందరం ఒకటై మట్టి విగ్రహాలను పూజించడం వల్ల మనం వేసిన విగ్రహం వెంటనే 5 నిమిషాలకే నీళ్ళల్లో కరగడం, తర్వాత లోపల ఉన్నటువంటి కర్రలు బయటికి తీయడం జరుగుతుంది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయడం వల్ల మళ్ళా ఇవే నీళ్ళల్లో నీళ్లు కరగక పూడు తీయక అవి కడ్డీలు మన పిల్లలు ఎవరైనా ఈత కొట్టేటప్పుడు కడ్డీలు పుచ్చుకోవడము అలా రకరకాలుగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని రాబోయే తరంలో మంచి మట్టి విగ్రహాలు మనకు కర్నూలు, హైదరాబాద్ నుంచి చాలా నంద్యాల పట్టణంలో ఇప్పటికి 20 నుంచి 25 విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టారు. వాళ్ళ విగ్రహాలు చాలా ప్రశాంతంగా మునిగిపోయాయి, ఎక్కడ కనపడటం లేదు. మనకు కనపస్తున్నదంతా ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు. అవి మునగవు. తర్వాత వాటి కడ్డీలు కూడా ఈత కొట్టడానికి వచ్చిన వాళ్లకు పుచ్చుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం చూస్తూ ఉంటే చాలా మంది మా విగ్రహం లోపలికి వేయండి అన్న మా విగ్రహం లోపలికి వేయండి అన్న. 5 రోజులు మనము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం. పూజ చేసి చివరికి చూస్తే తొండము చేతులు ఇరిగి మన కళ్ళ ముందర పైనే తేలాడుతుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో మన కళ్ళతో మనం చూస్తాం. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే మనం మట్టి విగ్రహాలు పూజించాలి. మట్టి విగ్రహాలలో కేవలం మట్టి, తర్వాత వరి పొట్టు, వరి గడ్డితో మాత్రమే తయారు చేస్తారు. అవి 5 నిమిషాలు మనం క్రేన్తో వేయకముందే అవి పూర్తిగా కరిగిపోతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన నంద్యాల ప్రజలకు రానివ్వకుండా మనమందరం ఒక్కసారి ఆలోచించి ఒక ముందడుగు వేసి మనం మట్టి విగ్రహాలను పూజించడం వల్ల మనకు మేలు, మన పర్యావరణానికి మేలు అవుతుంది. ఇప్పుడు నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం వల్ల మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి గణేష్ ఒక వ్రతాన్ని ఆచరించి ఈ విధంగా నిమజ్జనం చేయడం జరిగింది. ఆ చేసే ఒక నిమజ్జనము మనము మట్టి గణపతిని వాడితే అన్నిటికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ ఒక వాటర్ కూడా కాలుష్యం లేకుండా మంచిగా ఉంటుందని నంద్యాల ప్రజలకందరికీ భక్తి రసంగా తెలియజేసుకుంటున్నాము. మనం అన్ని రోజులు భక్తిగా పూజించి ఇట్లా అంతా వేస్ట్ వేస్తుంది. అదే మట్టి విగ్రహం అంటే మంచిగా కరిగిపోయి ఉండేది కదా. దీనివల్ల పొల్యూషను ఇదంతా వేస్ట్ కదా. అంత కాస్ట్ పెట్టి అంత మంచి విగ్రహాలు తెచ్చి చివరికి ఇట్లా వేసేసినారు, ఏమి ఉపయోగం ఏం లేదు. మనం 5 రోజులు చేస్తున్నామని ఇస్తున్నారు కానీ దానివల్ల మట్టితో చేసిన చిన్న గణపతి తెచ్చి పూజించినా మనకి మంచిగానే ఉండేది కదా. దీనివల్ల వాటర్ పొల్యూషను చేసిన మనం అంత ఇష్టంగా పూజించిన గణపతులు అన్నీ ఎట్లా పడిపోయి ఉన్నాయి కదా. అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రజలు జిల్లా నలుమూలల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ సమావేశానికి వస్తుంటారని, అధికారులు వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్ వారికి అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇవ్వాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై బాధితులు జాయింట్ కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఎగువన విడుదల చేసిన నీటి కారణంతో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ పరిసరాలలో ఉన్న 2000 ఎకరాల పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం సంభవించినట్లు రైతులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్ను కలిసి పంట నష్టం సంభవించిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరడం జరిగింది. పాములపాడు మండలం ఇస్కాల గ్రామం ఏరోన నాగలక్ష్మి రెడ్డి నా పేరు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మా ప్రాంతం అంటే వరదరాపాయ నుంచి సిద్ధాపురం చెరువు నుంచి మా ప్రాంతం ముంపుకు గురైనది. ఈ ముంపుకు గురైన వల్ల చాలా తీవ్రమైన పంట నష్టం జరిగింది. దాదాపుగా 2000 ఎకరాల దాకా నష్టం జరుగుతుంది. అలాగే ఈ ముంపు ఎలా గురవుతుందంటే ఒకటేసారి వరదరాపాయ సిద్ధాపురం చెరువు నీళ్ళు వదలడం వల్ల
బోనాసి నది ఉధృతం ప్రవహించి పొలాల మీద వెళ్ళి ఆ పొలాలకు వేసిన పంట మొక్కజొన్న మరియు మిరప మొదలైన పంటలు చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఈ సమస్య మాకు ఇప్పటి నుంచి సమస్య కాదు, దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి సమస్య ఉన్నది. ఈ సమస్య మీరు ఎన్నోసార్లు అధికారులు మొరపెట్టుకుంటే ఏ రోజు వాళ్ళకు చలం లేదు. మీరు గవర్నమెంట్ అధికారులు ఈ సమస్య గురించి విచారణ చేసి సర్వే వేసి ఎలా వస్తుంది వరద, ఏ విధంగా వస్తుంది దాన్ని చర్చించి చూసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇలా చేయకపోతే మా గ్రామం చాలా తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇలా నష్టం జరిగిందంటే మా బతుకులు చాలా ఘోరంగా మారుతున్నాయి. ఈ కావున అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. అది ఇసుకాల గ్రామం, పాములపాడు మండలము. మాకు ప్రతి సంవత్సరం మొక్కజొన్న కానీ పసుపు కానీ ప్రతి కూరగాయ పంటలు ప్రతి గ్రామం నుంచి మా ఊరు చెలిమిల్ల ఇట్లా మాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. బోనాసి ఎస్ఆర్ఎంసి ఎడల్పు చేసడంలో బోనాసిలో బిల్కు గావలు వేసడం వల్ల చాలా ముంపుకు గురైపోతుంది. చాలా 20 ఏళ్ళ నుంచి ఇదే పెట్రోల్ పెట్టేస్తున్నాము. మొత్తం మధ్య కారుకు వచ్చే లోపల మేము నష్టపోతున్నాం. రెండో కారుకు వచ్చే లోపల అక్కడ సిద్ధాపురం నుంచి మన ఈ వరదరాజుల స్వామి ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ మధ్య కారు వేసుకున్నారంటే వాళ్ళు నీళ్లు వదలకుండా మధ్య కారు అయితే మేము నష్టపోతున్నాం. ఇస్కాల్ గ్రామ కాపురస్తులము, రైతులము మేము ఈరోజు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి మా గ్రామ సమస్యను ముఖ్యంగా వాగు వెడల్పు, తర్వాత ఈ పంట నష్టాన్ని గురించి వినతి పత్రం సమర్పించాము. ఈ భవనాసి అనేది దుద్దాల గ్రామం నుంచి చెలిమిల్ల దాటే వరకు మా ఊరిలో ప్రవహిస్తుంది. ఈ భవనాసికి అడ్డంగా చెక్ డ్యాములు నిర్మించడం వల్ల భవనాసి బూడిపోయింది. పూర్తిగా నీరు పైకి వచ్చి పొలాల మీద పట్టుకొని పొలాలంతా నష్టపోతున్నారు. అదేవిధంగా వరదరాజుల స్వామి ప్రాజెక్టుకు నీరు అధికమైనందువల్ల అక్కడ గేట్లు ఎత్తినందువల్ల ఆ నీరు కూడా ఎక్కువైపోయి మా యొక్క పంట పొలాలు దాదాపు 800 ఎకరాలకు పైగా మొక్కజొన్న, మిర్చి, పసుపు, మిగతా పంటలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఈ సమస్యను ప్రభుత్వము దృష్టిలోకి తీసుకొని రబీ సీజన్ కు ఏదైనా రైతులకు సాయం చేయాలి. అంటే సబ్సిడీ విత్తనాలు కానీ పూర్తిగా ఉచితంగా ఎరువులు కానీ అందిస్తే రైతులు రబీ పంటలన్నా పండించుకొని ఏదైనా ఉపాధి కల్పించుకుంటారని కోరుకుంటూ మేము ప్రభుత్వానికి ఈ విషయము తెలియజేసుకుంటున్నాము. 2500 ఎకరాల భూమి, చెనిపిల్ల పొలం 1000 ఎకరాలు, 200 ఎకరాలలో 800 ఎకరాలు దాదాపు పూర్తిగా నీటి మునిగిపోయింది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసును ఎన్నికల్లో ఆయుధంగా వాడుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక గాలి కొదిలేస్తారా అని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ ఆయనను సూటిగా ప్రశ్నించారు. గిరిజన బిడ్డ ప్రీతికి న్యాయం జరిగే వరకు కుటుంబానికి అండగా ఉంటామని సోమవారం నంద్యాల సూరజ్ గ్రాండ్ హోటల్లో ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు మద్దతుగా గిరిజన ప్రజా సమైక్య అన్ని సంఘాల నేతలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు. అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కేసు ఫైల్నే తొలి సంతకమని చెప్పిన పవన్ కళ్యాణ్ యావత్ గిరిజన జాతికే నమ్మక ద్రోహం చేశారని, మాట ఇచ్చి మోసం చేశారని అన్నారు. అత్యాచారానికి గురైన ప్రీతిబాయ్ అంశాన్ని పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారని, ఇప్పుడు గాలి కొదిలేశారని నిప్పులు చెరిగారు. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆ కేసు ఊసెత్తడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి నమ్మక ద్రోహం చేశారని సుగాలి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతిబాయ్కి నమ్మక ద్రోహం పేరుతో సోమవారం నంద్యాల పట్టణంలోని హోటల్ సూరజ్ గ్రాండ్ నందు గిరిజన సంఘాలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రీతిబాయ్కి జరిగిన అన్యాయాన్ని తలుచుకొని పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రీతిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఆయా బహిరంగ సభల్లో ప్రీతి కేసును ఆ విధంగా వాడుకొని గిరిజన జాతిని కించపరుస్తూ అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు అధికారం వస్తేనే ప్రీతిబాయి కేసును నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కర్నూలు జిల్లాలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో చదువుకునేది. ఆ బాలిక 2017 ఆగస్టు 19న హాస్టల్లో ఫ్యాన్కు ఉరేసుకొని మరణించినట్లు స్కూల్ యాజమాన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ ఆమె తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతి తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులకు చెప్పినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రీతిబాయి కేసును నీరుగార్చారన్నారు. ప్రీతి విషయంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయన్నారు. తొలి సంతకం ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారంలోకి వచ్చాక గుర్తు రావడం లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ ఈ కేసును గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. అత్యాచారం చేసి హత్య చేశారని, దాన్ని సూసైడ్గా చిత్రీకరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ చైర్మన్ వి జనార్దన్ రెడ్డి కుమారులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారన్నారు. అప్పట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పవన్ ప్రీతికి మాత్రం న్యాయం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతిబాయి తల్లి పార్వతి తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. దివ్యాంగురాలైన తల్లిని అయినా కూడా తాను పోరాటం చేస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రీతి కేసుపై చర్చించాలని పార్వతి డిమాండ్ చేశారు. కేసును సిబిఐ లేదా సిట్కు అప్పగించి విచారణ జరిపించాలన్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై డిజిటల్ ప్రచారం చేస్తానని, రాష్ట్రంలో ఉన్న అన్ని దళిత గిరిజన సంఘాలతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, ఉపాధ్యక్షులు రామ్ బాలాజీ నాయక్, మాల మహానాడు అధ్యక్షులు సాంబశివుడు, బిలావత్ శంకర్ నాయక్, విక్రమ్ సింహానాయక్, జీపీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్ నాయక్, హనుమంతు నాయక్, స్వామి నాయక్, ప్రీతి తండ్రి రాజు నాయక్, కటారి కృష్ణ, బాలా నాయక్, జనార్దన్ నాయక్, రాముడు మరియు తదితరులు పాల్గొన్నారు. ముందు చూడ ముడా దేख ముడా ముఖ్యంగా ఇవాళ నంద్యాల పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణాలని మీతో ఇవాళ షేర్ చేసుకోవాలని ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సుగాలి ప్రీతి మా గిరిజన బిడ్డ 2017లో మరి కర్నూలు పట్టణంలో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మా గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి పైన మరి అప్పుడు ఆ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి మరి వ్యక్తులు మరి ఆ విద్యార్థిని మీద అత్యాచారం చేసి వారే ఆ అమ్మాయిని మరి ప్రాణాలు తీసి మరి ఫ్యాన్కు ఉరివేసి దాన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. మరి అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడున్నది తెలుగుదేశం ప్రభుత్వం 2017లో. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ ఆ ప్రభుత్వంలో ఇన్సిడెంట్ జరిగితే మరి 17లో జరిగితే దాదాపుగా 18, 19, 2.5-3 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ కేసు విషయంలో ఏమాత్రం సుగాలి ప్రీతికి కానీ సుగాలి ప్రీతి కుటుంబానికి కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన సమాజానికి కానీ ఏమాత్రం న్యాయం చేయకుండా
అప్పటి ప్రభుత్వం ఆ కేసుని కేవలం కాలయాపన చేస్తూ ఆ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపకుండా నీరుగార్చి అధికారం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో భాగంగా ఇవాళ ఎక్కడైనా ఒక గిరిజన మహిళకు కానీ లేకపోతే దళిత మహిళకు కానీ ఆ గిరిజన సమాజానికి కానీ దళిత సమాజానికి కానీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ యొక్క ఇన్సిడెంట్ని పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తులైనా సరే వారికి చట్టపరంగా శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు అలా చేయకుండా ఆ వ్యక్తులను కాపాడుకుంటూ ఆ వ్యక్తులనే ప్రభుత్వాలే రక్షిస్తూ ఇవాళ చట్టాలని పూర్తిగా తూట్లు పొడుస్తూ ఇవాళ ప్రీతి కుటుంబానికి ఇవాళ పూర్తిగా తీరనటువంటి అన్యాయం చేయడం జరిగింది. అందుకనే ఇవాళ ఆ ఇన్సిడెంట్ 17లో జరిగితే ఇవాళ 2025లో ఉన్నాం. దాదాపుగా ఈ ఇన్సిడెంట్ జరిగి 8 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధినేతగా జనసేన పార్టీకి అధ్యక్షుడి హోదాలో ప్రీతికి న్యాయం చేయాలని 2020 సంవత్సరంలో మరి ఈ ప్రాంతంలో కర్నూలు ప్రాంతానికి వచ్చి ర్యాలీ ఏర్పాటు చేసి ప్రీతి కుటుంబానికి స్వయంగా ఆయనే వెళ్ళి తల్లిని తండ్రిని కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించినటువంటి సందర్భాలు మనం అందరం చూసాం. మరి ఆయన అప్పుడు నుంచి మొన్నటి దాకా ఎలక్షన్ మొన్న ప్రచారం దాకా ప్రీతి విషయాన్ని ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో పాల్గొన్నా ఏ మీటింగ్లో పాల్గొన్నా ప్రీతి మాట ఎత్తనటువంటి సభ కానీ మీటింగ్లు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ ఏదైనా ఒకటి ఉందా ఇవాళ లేని సందర్భం ఉందా ఇవాళ చూపిమని కూడా ఇవాళ మీడియా ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను ఒక క్వశ్చన్ కూడా నేను మరి ఇవాళ ప్రశ్న వేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే నేను ఎందుకు ఇవాళ ఈ మాట అంటున్నానంటే ఇవాళ ఎస్టీ యాక్ట్లో భాగంగా ఇవాళ సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని వచ్చాయి. అది అంటే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇవాళ ఆ తల్లి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు వారు వెళ్ళి వారి యొక్క ఆవేదనని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వారు వెళ్ళి ఆ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా వారి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటి స్థలాన్ని కూడా 5 సెంట్లుగా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇస్తూ మరి ఆ విషయంలో ఆ ఇన్సిడెంట్లో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి వారు రాయడం జరిగింది. ఇవాళ మీడియా ద్వారా నేను ఒకటే ఇవాళ క్వశ్చన్ అంటే ఒక పాయింట్ని ఇవాళ ఒక సవాల్ ఇస్తుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మీరు అధికారంలో లేనప్పుడు ప్రీతి యొక్క విషయాన్ని ప్రీతి యొక్క అంశాన్ని మీరు రాజకీయంగా మీరు వాడుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇవాళ సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీతి విషయాన్ని రాజకీయంగా మీరు అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు కూటమి ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిస్ని అమలు చేయకుండా ఇవాళ పూర్తిగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది ఇవాళ వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రీతి యొక్క కేసు విషయంలో నేను తప్పనిసరిగా మొదటి సంతకం అక్కడ చేస్తానన్నటువంటి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉన్నా మీరు ఎన్ని సంతకాలు చేశారో మీకే తెలుసు. కానీ మా ప్రీతి విషయంలో మా ప్రీతి కుటుంబం విషయంలో మా గిరిజన బిడ్డకు న్యాయం చేసేటువంటి విషయంలో మీ యొక్క సంతకం ఏమైందని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద కావచ్చు, ముఖ్యంగా ప్రీతి కుటుంబం మీద కావచ్చు, ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో కావచ్చు, ఈ కుటుంబానికి మహిళల పైన కానీ ప్రీతి విషయంలో కానీ ప్రీతి కుటుంబం పైన కానీ మా గిరిజన సమాజం పైన కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రీతికి జరిగినటువంటి అన్యాయం విషయంలో మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినవి అది ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి ఆ రకంగా నష్టం జరిగిన చట్టం ప్రకారంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా
మాకున్నటువంటి ప్రివిలేజ్లో భాగంగా అవందరికీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ కుటుంబం ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా అవన్నీ తప్పనిసరిగా వస్తాయి. అవి ఎవరు వ్యక్తిగతంగా ఇచ్చినవి కావు, అవి ప్రభుత్వం ఇవాళ మాకున్నటువంటి ప్రివిలేజ్లో భాగంగా ఇవాళ మాకు ఇచ్చారే తప్ప ఏ వ్యక్తి వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చి డబ్బులు ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, అంటే ఇంటి జాగా ఇవ్వలేదు, వ్యవసాయ భూమి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అది రాజ్యాంగం ద్వారా మాకున్న హక్కు కాబట్టి ఆ హక్కులో భాగంగానే ప్రభుత్వాలు ఇచ్చాయి. కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆయన ప్రభుత్వంలో జరిగింది కాదు, ఎప్పుడో లాస్ట్ గవర్నమెంట్లో జరిగినా కూడా ఒక గిరిజన మహిళ నా దగ్గర వచ్చి ఆవేదనని, ఆమె బాధని చెప్పుకుంది కాబట్టి ఆ కుటుంబం చేయాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవన్నీ కూడా ఇచ్చింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని మీరు అంటా ఉన్నారు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు చేయలేదు? మరి ఇవాళ మీరు చేయమనే కదా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రీతి తల్లి, నా బిడ్డకు న్యాయం చేయండి, నా బిడ్డకు ఆత్మకు శాంతి కలగాలి అంటే నాకు ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో నా బిడ్డ ప్రాణాలు తీశారో వారికి చట్ట ప్రకారంగా శిక్షించమని ఇవాళ వీల్ చైర్ యాత్రని ఇవాళ ఆమె తన యొక్క ఆవేదనని ప్రభుత్వాలకి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పుకుందాం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక మహిళగా, ఓ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి మరి హోంమంత్రి గారు చెప్పుకుందామని ఆమె ఒక వీల్ చైర్ యాత్రని ప్రజాస్వామ్యబద్ధంగా నేను చేస్తాను, నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్తే ఇవాళ ఆ వీల్ చైర్ యాత్రకు కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ అడ్డుకొని దాన్ని కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ మానసికంగా మరి ఇవాళ ప్రీతి కుటుంబానికి, తండ్రికి, తల్లికి ఇవాళ ఇబ్బంది పెడతా ఉందా లేదా ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మరి 2017లో నా ముద్దుల కూతురైన సుగాలి ప్రీతిని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్ వాళ్ళు మరి అతి దారుణంగా, కిరాతనంగా అత్యాచారం చేసి, హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, నేటి వరకు ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రజా నాయకులు మారుతున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరి ప్రతి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాం. మొదటిగా ప్రతి ప్రభుత్వాన్ని మేము అర్జిస్తా ఉన్నాం, న్యాయం చేయండి అని. న్యాయం చేయనప్పుడు ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే 2017లో ఈ ఘటన జరిగినప్పుడు ఉన్న ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం, మరి టీడీపీ ప్రభుత్వం తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం, 3 ప్రభుత్వాలను కూడా నేను ఈ కాలు లేకున్నా కూడా, వికలాంగురాలైనా కూడా ఇదే వీల్ చైర్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని మరి ఇప్పటికి కూడా కోరుకుంటున్నాను. కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది ఏ క్వశ్చనా జరగట్లేదు. మరి ముద్దాయిలకు ప్రజాప్రతినిధుల అండదండలు, మళ్ళా మనీ పవర్, మ్యాన్ పవర్, పొలిటికల్ పవర్ ఉన్నందున మేము తక్కువ కులమైన వాళ్ళందునో మరి తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రీతి కేసులో ఎలాంటి పురోగతి అనేది లేదు. మరి ప్రతి కేసులో కీలకమైనది రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు. మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా మరి పోస్ట్ మార్టంలో క్లియర్ కట్గా రేప్ జరిగింది, మర్డర్ జరిగింది అని మరి ధృవీకరించారు. అలాగే సైటాలజీ రిపోర్ట్, అమ్మాయికి రేప్ జరిగిందని చెప్పడానికి సెమెన్ దొరికిందనే రిపోర్ట్ కూడా మరి ధృవీకరించారు. అలాగే హిస్టోపెథాలజీ రిపోర్ట్, మరి ఏదైతే మాకు అమ్మాయిని చీరతో చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చూపించారు, మరి అది చీర గుర్తు కాదు, అదేదో నైలాన్ వైర్ కానీ, ఎలక్ట్రికల్ వైర్ కానీ, మరి టెంకాయ పీస్తో కానీ మరి చంపేశారు అనే చెప్పడానికి హిస్టోపెథాలజీ రిపోర్టు. మరి అదేవిధంగా 5 మెన్ కమిటీ రిపోర్టు, ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అనే 3 మెన్ కమిటీ రిపోర్టులు కూడా క్లియర్ కట్గా ఇవి అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారని చెప్తున్నారు. మరి ఇవన్నీ రిపోర్ట్స్ పెట్టుకొని కూడా గత 8 ఏళ్లుగా నేను ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. ప్రతి ప్రజానాయకుడి దగ్గరికి వెళ్తున్నాను, మరి నా మాటలు చెప్తున్నాను, రిపోర్ట్స్ అన్ని చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తామమ్మా, సపోర్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళే కొంతమంది నన్ను అంతలంతర ఎత్తేస్తారు, మరి సపోర్ట్ చేస్తామని మరి మాట ఇచ్చి మర్చిన వాళ్ళు కొంతమంది. మరి అలాగనే 2017లో మరి న్యాయం జరగలేదు. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో మరి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. మరి అప్పుడు అన్ని రిపోర్ట్స్ కూడా ఇవి మీకు ఏదైతే ఇప్పుడు చెప్పానో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా చూపించి, అన్నయ్య అక్కడ స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేసి అమ్మాయిల మాన ప్రాణాలతో ఆ స్కూల్ వాళ్ళు ఆడుకుంటున్నారు,
ఈ రోజు సుగాలి ప్రీతి కావచ్చు, రేపు ఇంకొక తల్లికి ఇంకొక ఏ ఆడబిడ్డకి ఇలాంటి దుస్థితి రాకూడదని నేను అన్నగారికి చెప్పడం జరిగింది. అన్న ఆ రిపోర్ట్స్ అన్ని చూసి కూడా అమ్మ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని బలంగా నిలబడ్డారు. 2019 నుంచి 2024 వరకు అన్నగారు మాతో చాలా బలంగా నిలబడ్డారు. మరి 2020లో మాకు కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో ర్యాలీ చేసి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని కూడా చెప్పడం జరిగింది. మేము ఇంకా 2024లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అన్నగారు మరి పెద్ద పోస్ట్ లోనే మరి డిప్యూటీ సీఎం అంటే ఇంకా మాకు రేపు అయిపోతుంది, న్యాయం జరిగిపోతుంది, ఈ రోజు సుగాలి ప్రీతి కేసుకి ఇంకా ముహూర్తం అయిపోయింది, మంచిగా ఏమంటారు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఈ 14 నెలలు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఎప్పుడే కానీ సుగాలి ప్రీతి కోసం అన్నగారు మరి మా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఒరే ఆ కుటుంబాన్ని పిలిపించండి అని కానీ కూడా జరిగిన దాఖలు లేవు. మరి మేము హైకోర్టుకు వెళ్లే దారిలోనే మరి అన్నగారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉండడం వల్ల మేము మే నెలలో నుంచి జూలైలో దాదాపుగా 10-11 సార్లు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం అర్జిచ్చాం. అక్కడున్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా సార్ ఇట్లా సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు కదా, మరి అన్నగారి అపాయింట్మెంట్ ఇప్పించండి, మరి కేసు ఎంతవరకు వచ్చిందో, కేసు ఎవరి గురించి మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. మరి ఇవ్వకపోగా మరి హోమ్ మినిస్టర్ గారిని కలవమని అన్నగారు చెప్పారు. మరి ఇదే అనిత గారిని మేము పోయిన సంవత్సరం మరి ఆగస్టులో కలవడం జరిగింది. కలిసి అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అని మాటలు వరకే చెప్పేసి చేతల్లో ఏం చేయడం లేదు. మరి అదే నేను హోమ్ మినిస్టర్ గారిని ఒకటే అడుగుతాను, మరి ఎమ్మెల్సీ అనంతబాబు మరి డ్రైవర్ హత్య కేసులో బాధితుల ఇంటికి మీరే స్వయంగా వెళ్ళి బాధపడి ఏడ్చి మరి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేసి 60 రోజుల్లోనే ఈ కేసు ఛేదించబడాలి, ముద్దాయిలకు శిక్ష పడాలని చెప్పారే. మరి నాకై నేను ఈ అవిడితనంతోనే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి మరి మీకు అన్ని రిపోర్ట్స్ చూపించిన ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎందుకమ్మా అంత శ్రద్ధ లేదు మీకు అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదే కళారాధన నంద్యాల సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రతి ఏటా గత 24 సంవత్సరాలుగా నిర్వహించే మాతృభూమికి కళార్చన పోటీలు సోమవారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో గత 25 సంవత్సరాలుగా విద్యార్థులలో దేశభక్తి భావాలను పెంపొందించే దిశలో వారిలోని సృజనాత్మకత శక్తులను ప్రోత్సహించే విధంగా అనేక రకాల పోటీలను క్రమం తప్పకుండా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కళారాధన మాతృభూమికి కళార్చన సాంస్కృతిక పోటీల నిర్వాహకులు వివరాలను తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళారాధన కార్యనిర్వహణ కార్యదర్శులు రవిప్రకాష్, రంగనాథ్, గౌరవ సలహాదారు చిత్తలూరు రాంప్రసాద్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోశాధికారి అమిదల జనార్దన్, కళారాధన సహాయ కార్యదర్శి నాగేంద్ర, కార్యాలయ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, సూర్య, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఒక మనకు చదువే కాకుండా మనలో దాగి ఉన్నటువంటి అనేక విషయాల పట్ల మనకు ఆసక్తి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యము మీరు తెలుసుకోవాల్సింది ఒక అంశం మీద ధైర్యంగా మాట్లాడగలగడం. ఒక బొమ్మ చూసి మీ మనసులో ఏమనిపిస్తుంది అది రాయగలగడం. ఒక సినిమా 15 నిమిషాల సినిమా చూపిస్తే మీలో ఏమి ప్రతిస్పందనలు వచ్చాయి దాన్ని పేపర్ మీద పెట్టడం. డాన్స్ వస్తే డాన్స్, పాట పాడాలనుకుంటే పాట, మోనో యాక్షన్ చేయాలనుకుంటే మోనో యాక్షన్, మిమిక్రీ అయితే మిమిక్రీ. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ 14 రోజులతో మన భారతదేశం యొక్క స్వాతంత్ర సమరం, దేశ సమగ్రత, దేశ ఐక్యత. ఇంకొక ముఖ్యమైన విషయం, మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947.
100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు చేసుకుంటాం? 2046, 47 కాదు. అంటే ఇంకా కరెక్ట్గా 21 సంవత్సరాలకి మన భారతదేశం స్వాతంత్రం 100 సంవత్సరాలు జరుపుకునే సంవత్సరం కూడా ఈ కళారాధన పోటీలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీరందరూ చాలా పెద్ద పిల్లలై ఉంటారు. చాలా సంతోషం. 24 సంవత్సరాల పాటు కళారాధనని పోషిస్తూ కళారాధనని యొక్క ప్రభావాన్ని పెంచుతూ సిల్వర్ జూబ్లీకి అడుగుతున్నందుకు వారిని ఈ సందర్భంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక కార్యక్రమం ఒక్కరోజు చేయాలంటేనే చాలా కష్టం. అలాంటి దాదాపుగా 15 రోజులు ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం దాకా కార్యక్రమాలు చేయడం అన్నది, అదేవిధంగా రకరకాల పోటీలను నిర్వహించడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా భరిస్తూ 24 సంవత్సరాల పాటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం. వారిని సందర్భంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నంద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించబడి ఈ సంవత్సరం రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలని రజతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్నాం. కళా సాధన వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించాం. ఇప్పుడు మాతృభూమి కళార్చన దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టులో నిర్వహించే వాళ్ళం. ఆగస్టులో పరీక్షలు ఉన్న దాని సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఈ పోటీల్ని నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మొట్టమొదటి పోటీల్ని గత 24 సంవత్సరాలుగా కూడా డాక్టర్ రామకృష్ణారెడ్డి సారు ఈ పోటీల్ని ప్రారంభిస్తున్నారు. ఈ 25వ రజతోత్సవ సంవత్సరంలో కూడా సారే ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు లఘు చలనచిత్ర విశ్లేషణ, చిత్రపట విశ్లేషణ, లేఖా రచన, కవితా రచన, తెలుగులో మాట్లాడటం పోటీలు నిర్వహిస్తున్నాము. రేపు 2, 3 తేదీల్లో దేశభక్తి పాటలు, సాధారణ పాటలు, జానపద పాటలు, శాస్త్రీయ పాటల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో సోలో బృందగాన పోటీలు, వాద్య సంగీతం పోటీలు, మూకాభినయం పోటీలు, మిమిక్రీ, వెంట్రులాక్విజం నిర్వహిస్తున్నాము. 4వ తేదీ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ పిల్లలకి రైమ్స్ పోటీలు, అదేవిధంగా సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో పద్యపఠనం పోటీలు. 5వ తేదీ చక్కటి చేతివ్రాత పోటీలు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తాము. 6, 7 తేదీల్లో శాస్త్రీయ నృత్యాలు, ఆధునిక నృత్యాలు, జానపద నృత్యాలు, దేశభక్తి నృత్యాలు సోలో విభాగంలో, బృందన విభాగంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలు నిర్వహిస్తాం. ఇంకా అనేక రకాలైనటువంటి పోటీలు 14వ తేదీ వరకు నిర్వహిస్తాం. కాబట్టి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొనాల్సిందిగా, వారిని ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులని, పాఠశాల యాజమాన్యాలని కోరుతున్నాం. ఈ నెల 30వ తేదీ భీమవరం పట్టణంలో ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి నిర్వహణలో 11వ ఏపీ ఇంటర్ డిస్టిక్ అండర్-17 బాలబాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నంద్యాల జిల్లా పద్మావతి నగర్లోని డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం క్రీడాకారులు వివిధ అంశాలలో పతకాల పంట పండించారని కోచ్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈపీ వ్యక్తిగత బాలుర విభాగంలో షణ్ముఖ బంగారు పతకాన్ని, రవీంద్ర నాయక్ కాంస్య పతకాన్ని సాధించారు. ఫోయిల్ బాలుర విభాగంలో నిఖిలేష్ వెండి పతకం, సాబార్ బాలుర విభాగంలో కార్తిక్ రెడ్డి బంగారు పతకం, చరణ్జిత్ వెండి పతకం సాధించారు. అలాగే ఈపీ బాలికలలో శ్రేయ బంగారు పతకం, జీవనశ్రీ వెండి పతకం, ఆశ్రిత కాంస్య పతకం సాధించారు. అలాగే గ్రూప్ పోటీలలో ఈపీ బాలురు కాంస్య పతకం, ఫోయిల్లో కాంస్య పతకం, సాబార్లో బంగారు పతకం సాధించారు. ఈపీ బాలికలు గ్రూప్ పోటీలలో బంగారు పతకం, ఫోయిల్లో వెండి పతకం, సాబార్లో బంగారు పతకం సాధించారు.
నంద్యాల పట్టణం డేనియల్పురంలోని రోమన్ క్యాథలిక్ చర్చి ఆరోగ్యమాత దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరైన నంద్యాల డైసిస్ బిషప్ కామనూరి సంతోష్ ప్రసన్నరావు వారి సత్యమణి జాస్మిన్ బ్యూలా బిషప్ అమ్మను, కర్నూలు ఆర్సీఎం బిషప్ ఆరోగ్యమాత దేవాలయ ఫాదర్ జోసెఫ్ సిస్టర్స్ సంఘ పెద్దలు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు కారు రవికుమార్, సంఘ పెద్దలు ప్రకాష్ మిల్జిన్ స్టోర్ కుమార్, ఆర్ఎల్ ఆంటోనీ, ఎస్ఎస్ఏ మఠకన్యలు కుమార్ రెడ్డి, యానిమేటర్ బాలస్వామి, కిరణ్, అరుణ్ కుమార్ మరియు యువకులు, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. మహానంది దేవస్థానం ఈ నెల 7వ తేదీన రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకి మూసివేయబడునని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు తెరిచి ఆలయ శుద్ధి చేసి సంప్రోక్షణలు, ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన అనంతరం 6:30 గంటల నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కొనసాగించుటకై వైదిక కమిటీ సూచనల మేరకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్ణయించినట్లు తెలిపారు. గ్రహణం గురించి ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని వివరించారు. ఓం మహానందీశ్వరాయ. శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1:30 గంటలకు మహానంది ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ తదనంతరం 6:30 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించబడుతుంది. అందరూ 50 మంది భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను. సెప్టెంబర్ 7వ తారీఖున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించినది. భాద్రపద శుద్ధ పౌర్ణమి, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సంభవించడం జరిగింది. గ్రహణ వేధ కారణంగా మహానంది క్షేత్రం 7వ తారీఖు మధ్యాహ్నం 1:30 గంటలకు నివేదన, మధ్యాహ్న కాల పూజ అనంతరం మూసివేయబడుతుంది. తిరిగి 8వ తారీఖున తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తెరిచి ఆలయమంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ, పుణ్యాహవాచనాది కార్యక్రమాలంతా కూడా నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకములు, అర్చనలు అన్నీ కూడా చేసిన అనంతరం 6:30 గంటల నుండి భక్తులందరికీ కూడా యథావిధిగా స్వామివారి దర్శనం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహణం సందర్భంగా గ్రహణానికి సుమారు 7 గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయాలి. ఎందుకనగా గ్రహణ వేధ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దర్భ కూర్చములతో విగ్రహములన్నింటినీ కూడా ఆచ్ఛాదన చేసి ఆలయం అనేటువంటిది మూసివేయబడుతుంది. కాబట్టి మరలా 8వ తారీఖు యథాప్రకారంగా 6:30 గంటల నుండి కూడా దర్శనాదులు, అభిషేకార్చనలు అన్నీ కూడా చేసుకున్నట్టుకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది. కావున ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం మూసివేసి మరల ఆలయం 8వ తారీఖున తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు, శుద్ధి కార్యక్రమాలు చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని A4 డ్రాయింగ్ చార్టు మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్నుతో క్రమబద్ధంగా చుక్కలు పెట్టుకుంటూ వైఎస్ఆర్ పోర్ట్రేట్ చిత్రాన్ని 4 గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు. దీన్ని డ్రాయింగ్ డాట్ వర్క్ అని అంటారని చిత్రకారుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటేష్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తన మాటల్లో వివరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
వర్ధంతిని పురస్కరించుకొని A4 డ్రాయింగ్ చార్ట్ మీద ఎటువంటి గీతలు లేకుండా మైక్రో పెన్నుతో చుక్కలతో డాట్ వర్క్ అంటారు దీన్ని, చుక్కలతో చక్కనయ్య అంటే చక్కనయ్య చిత్రం వేశాను. అంటే చుక్కలతో చక్కనయ్య. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. కానీ ఈ చిత్రాన్ని డాట్ వర్క్ డ్రాయింగ్ అంటారు. వైఎస్ఆర్ అభిమానిగా నేను ఈ చిత్రం వేసి చిత్ర నివాళులు అర్పించాను. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి పాదయాత్ర చేశాడు. దాదాపు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించాడు. ఆయన పాలన బాగుందని మళ్ళీ 2009లో రెండోసారి అతన్ని ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అతని మరణము తీవ్ర దిగ్భ్రాంతి చేసింది. ప్రజలు తట్టుకోలేకపోయినారు. కొందరు ఆయన మరణం తట్టుకోలేక చనిపోయారు. ఎంతో కోట్లాది అభిమానులు సంపాదించుకున్న అభిమానులు నేను ఒకటి. కాబట్టి నేను ప్రతి వర్ధంతి జయంతి రోజున వారి చిత్రాన్ని విభిన్నంగా వేస్తూ ఉంటాను. మంచి ముఖ్యమంత్రిగా శత్రువు కూడా ఇంటికి వచ్చే పలకరించే గుణం ఉంది. శరణు అన్నవారికి కరుణ చూపించే వ్యక్తి, ఎటువంటి మచ్చలేని నాయకుడు, దేశంలో మంచి ముఖ్యమంత్రిగా మంచి మనిషిగా అందరి హృదయాల్లో ఉన్నాడు. అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ చిత్రాన్ని వాళ్ళు అర్పిస్తున్నాను. ప్రతి జయంతి వర్ధంతులకు ఆయన చిత్రాలు వేస్తున్నాను. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్. గుంటూరు గుంతకల్ రైల్వే డబుల్ లైన్ పనుల్లో భాగంగా గుంటూరు నుంచి దిగువమెట్ట వరకు అలాగే గుంతకల్ నుంచి పాణ్యం వరకు పనులు పూర్తయి ఇదివరకే రైళ్లు తిరుగుతున్న విషయం విదితమే. మిగిలిన పనుల్లో భాగంగా పాణ్యం నుంచి నంద్యాల వరకు పనులు పూర్తి కావడంతో ఈ కొత్త లైన్లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిలు, పాయింట్లు, ట్రాక్ మలుపులు తదితర పనులను తనిఖీ చేసి రైలు తిరుగుటకు సురక్షితంగా ఉన్నాయని ధృవీకరించడం నిమిత్తం రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి సికింద్రాబాద్ నుండి ప్రత్యేక రైలులో నేటి ఉదయం పాణ్యం విచ్చేసి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ ధృవీకరణ పూర్తి అయితే పాణ్యం నంద్యాల మధ్య నూతన మార్గంలో రైళ్లు రేపటి నుండి తిరగడం ప్రారంభిస్తాయి. ఈ దశతో గుంతకల్ నుంచి నంద్యాల వరకు పూర్తి స్థాయిలో డబల్ లైన్ పనులు పూర్తయినట్లే. ఈ సందర్భంగా గుంటూరు డిఆర్ఎం సుదేష్నా సేన్ మరియు గుంతకల్ డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా మరియు దక్షిణ మధ్య రైల్వే విద్యుత్ విభాగం అధికారులు, సేఫ్టీ విభాగం అధికారులు పాల్గొని పరిశీలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.